స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. గతంలో మీరు గుర్తు చేసుకుంటే రైతులందరూ గతంలో గోదావరి కృష్ణ అనుసంధానం చేసి పట్టిసీమ ద్వారా నీళ్లు రైతులందరికి ఇస్తాం, రాయలసీమకు నీళ్లు ఇస్తామంటే హేళన చేసి నవ్వి మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ అడ్రస్ మొన్న గల్లంత అయిపోయింది, మీ అందరికీ తెలుసు. ఈ రోజే నేను ఇక్కడ మాట్లాడుకుంటుంటే పులివెందులోనే అడ్రస్ గల్లంత అయిపోయిందని వార్త ఇప్పుడు చెబుతున్నారు జెడ్పీటీసీ అనే కదా. ఈ రకంగా రైతులకు ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమాలన్నీ మన నాయకుడు, మన కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉంటే ఏదో బ్రహ్మ రాక్షసులు అడ్డుపడినట్టు, ఏదైతే రాక్షసులు శ్రీరామచంద్రుడు యజ్ఞం చేస్తుంటే, ఋషులందరూ యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు అడ్డుపడినట్టు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి అడ్డు తగులుతూ ఈరోజు డ్రామాలు మొదలు పెట్టారు. నిన్న మాట్లాడుతున్నారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నారు పాపం? ఆయన చెబుతున్నాడు వయస్సు అయిపోయింది, రామా కృష్ణ అనుకుంటే ఒక పక్కన ఉండాలా, లేకపోతే నరకంలో కలుస్తామని చెప్పి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. టెంకాయ కొట్టడానికి కూడా నడుము వంగని నీవెక్కడా? ఒక పక్కన నారా చంద్రబాబు నాయుడు గారు నడిస్తే ఆ వేగాన్ని అందుకోవడానికి యువకులమైనటువంటి మాకు గాని ప్రతి ఒక్కరు కూడా చేత కానటువంటి పరిస్థితి. ఈరోజు మీ అక్క సెట్ల కక్కుకుంటున్నామంటే ఆఖరికి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక సామెత ఎప్పుడు లోకేష్ బాబు గారు ఒక మాట అంటారు, దేనితో ప్రారంభిస్తే కర్మ సిద్ధాంతం దానితోనే పోతుంది. అవునా కాదా? పులివెందులలో మీరు దేనితో ప్రారంభించారో ఈ రోజు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు దానితోటే బుద్ధి చెప్పారు. తిరుగులేని మెజారిటీతో ఈ రోజు అక్కడ గెలవడం జరిగింది. మీరు మాట్లాడుతూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద గాని, నందమూరి వంశం మీద గాని, నారావారి వంశం మీద గాని ఎవరైతే మాటలు మాట్లాడి మీ పని అయిపోయిందన్నారో, మీ పని ముగిసిపోయిందన్నారో వాళ్ళందరూ ఎక్కడున్నారు? చరిత్రలో ఎక్కడో కలిసిపోయి గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి. అపనార్థాలు పెడుతున్నారు. ఈ యొక్క రాయలసీమకు, రాష్ట్రానికి, మన ఎమ్మెగనూరు నియోజకవర్గానికి తిరుగులేని మంచి చేసేటువంటి మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ల ఆయుష్తో, మనందరి అభిమానంతో, మనందరి ప్రేమతో బ్రహ్మాండంగా మీరు ఎన్ని శాపాలు పెట్టినా, ఎన్ని రకమైనటువంటి మాటలు మాట్లాడినా ఏమీ జరిగేది లేదు, ఒరిగేది లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రోజు ఒకటే చెబుతున్నా, భగవంతుడి నిర్ణయాలు ఉంటాయి. ఆ భగవంతుడి నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే, వర్షాలు చంద్రబాబు నాయుడు వస్తే పడవని చెప్పి పనికి మాలిన మాటలు మాట్లాడిన మీరు ఈ రోజు మా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టినప్పటి నుంచి, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టినప్పటి నుంచి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన నియోజకవర్గమే కాదు, మన రాయలసీమే కాదు, మన రాష్ట్రం అంతా వానలే వానలు. నిన్ననే పత్తి పంటేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కాచుకొని కూర్చుంటే నిన్న ఒక రైతు చెబుతున్నాడు, వాన పడతాన్ని ఏమంత ఆనందంగా ఉన్నామంటే డబ్బుల వాన సార్, ఇది డబ్బుల వాన అని చెబుతున్నాడు రైతు. అందుకే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి రైతు విష ప్రచారం చేసేటువంటి వ్యక్తులు మీరైతే ఈ రోజు ఒకటే చెబుతున్నాం, ఎమ్మెగనూరు గడ్డ నడిబొడ్డు నుంచి నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం ఉన్నంత వరకు, కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు, ఆశీర్వాదం ఉన్నంత వరకు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, వీరందరి ఐక్యత కలయిక చూసి పాపం తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడ చూసినా చిచ్చులు పెట్టాలా, ఎక్కడ చూసినా మన మధ్యలో తేడాలు తీసుకురావాలని సకల ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ ప్రగతి కోసం, దేశం అభివృద్ధి కోసం, ఎమ్మెగనూరు రాయలసీమ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రోజు ప్రతి ఒక్కరం కూడా మనందరం వారి నాయకత్వంలో కలిసి మెరిసి ప్రతి కార్యక్రమం చేస్తున్నాం, ముందుకు పోతున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.